గుల్లు గోపురాల మంత్రి కొండా సురేఖ మేడం లేపిన సమంత నాగచైతన్యల ఇడుపుగాయిదం పంచాది దినానికింత పెద్దగానే అవుతుంది కదా. ఆ లొల్లి అట్లా నడుస్తుంటే నాగార్జున సార్ కూడా నాంపల్లి కోర్టుకు పోయిండట. వాళ్ళకు పంచాది ఉంటే వాళ్ళు చూసుకోవాలి కానీ మమ్ముల నడమలకు గుంజుడేందని న్యాయం కోసం పోయిండా ఏది అరుచుకుందాం పరి. నాగార్జున సారు నాంపల్లి కోర్టుకు ఎందుకు పోయిండంటే కావాలని మంత్రి కొండా సురేఖ మేడం నా ఇంటిల్లాదుల గురించి అనుకొచ్చింది. నా ఇజ్జత్ అంతా పోయింది. నా కన్న కొడుకు నాగచైతన్యకు సమంతతోని ఇడుపుగాయిదం ఇప్పించింది నేనే అని లేని బదనాం నా మీద వేసిందని సురేఖ మేడం మీద పరువు నష్టం దావా వేసిండట. ఇన్నొద్దులు అసలు హైదరాబాద్లో ఉన్నారా అంటే ఉన్నారు అన్నట్టు నలుగురి తలల నాలికే లెక్క 10 మందిల పరువుగా బతికినము. కలో గంజో దాగి ఎవలకు బుగులు పడకుండా నేటుకు బతికిన మేము కొండా సురేఖ గారు అన్న మాటలతోనే ఇప్పుడు తలకాయ ఎత్తుకొని బయట తిరగలేని పరిస్థితి మాకు వచ్చింది. నా పరువు మొత్తం పోయింది. ఆమె మీద వెంటనే చర్యలు తీసుకోవాలని నాగార్జున సారు కోర్టులో పిటిషన్ కూడా చేసిండు. మరి న్యాయస్థానం ఆయన బాధను అర్థం చేసుకుని న్యాయం చేస్తుందా అంటే బాధితునిగా పోయి బాధ చెప్పుకున్నాడు కాబట్టి పూర్వాపరాలు పరిశీలించి పోయిన పరువుకు తగ్గట్లు పాయమాలు ఇప్పిస్తుండొచ్చు. కొండా సురేఖ మేడము ఎంత పని చేస్తుంది. అన్యం పుణ్యం ఎరుగని అక్కినేని కుటుంబాన్ని ముంగడ చేసి రాజకీయం చేసి అన్యాయంగా కోర్టు మెట్లు ఎక్కిస్తిరి అన్నోళ్లే గాని అననోళ్ళు లేరు అంటూరు అక్కినేని అభిమానులు.